వాళ్ళకే ఆ రోజు చిత్తశుద్ధి ఉండుంటే కనుక రాష్ట్రం పైన రాష్ట్రం ఈ రోజునే ఇన్నేళ్ళు ఇంత కష్టాలు పడి ఉండేది కాదు. దానికి తోడు పిల్ల కాంగ్రెస్ అయినటువంటి వైసీపీ 5 సంవత్సరాల అధికారంలో ఉండి వారు ఇంకా మరింత దారుణంగా ఈ రాష్ట్ర పరిస్థితిని దిగజార్చారన్నది కూడా మనం మర్చిపోలేదు, ప్రజలు కూడా మర్చిపోలేదు. మంగళగిరిలో ఎయిమ్స్ ఇవన్నీ కూడా విభజన చట్టానికి సంబంధించిన మనం చూసాము. విభజన చట్టంలో ఎయిమ్స్తో సహా ఐఐటి, ఎన్ఐటి అలాగే ఇతర కేంద్ర విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని విభజన చట్టంలో ఉన్నది. దానికి అనుకూలంగానే మంగళగిరి ఎయిమ్స్లో 1820 కోట్లతోటి నిర్మించడమే కాదు, మొన్ననే రాష్ట్రపతి ముర్ము గారు కూడా వచ్చారు. మొదటి వార్షికోత్సవం కూడా మనం చూసాం. అక్కడ ఆల్రెడీ క్లాసెస్ మెడికల్ పీజీ జరుగుతూ ఉన్నాయి. ఎంతోమందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు, ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. తిరుపతిలో ఐఐటి కోసమని 1345 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మా మాటను మేము నిలబెట్టుకున్నాము. అలాగే విభజన చట్టంలో పెరిగినటువంటి పారిశ్రామిక వాడల్లో వసతుల కల్పన ఏదైతే ఉందో దాని ప్రకారం 3 ఇండస్ట్రియల్ కారిడార్లు వైసీపీ హయాంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్ ఇచ్చి 3 కారిడార్లు అంటే ఒకటి విశాఖ నుంచి చెన్నై వరకు, చెన్నై టు బెంగళూరు, అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై ఏదైతే ఉందో ఈ 3 పారిశ్రామిక వాడలకు సంబంధించి దగ్గర 2 లక్షల మందికి ఉపాధిని కల్పించే విధంగా పారిశ్రామిక వాడల్ని ఇస్తే, దానికోసమని చెప్పి నిధులను ఇస్తే ఉన్న పరిశ్రమలు కూడా పరిగెత్తి పారిపోయే విధంగా భయభ్రాంతులకు గురి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని. కానీ కేంద్ర ప్రభుత్వం నేడు కూడా మనం చూసాం ఓర్వకల్లు దగ్గర, కానీ అక్కడ కూడా ఇంటర్నల్ రోడ్స్ కోసం అని చెప్పని, ఇంటర్నల్గా ఫెసిలిటీస్ కోసం అని చెప్పని కూడా నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ విద్యా సంస్థలైనటువంటి ఐఐటి లేదా ఎన్ఐటి, ఐఐఎంలు, పెట్రోలియం, వ్యవసాయ గిరిజన విశ్వవిద్యాలయం ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆపరేషన్లోకి వచ్చాయి. ఇవన్నీ కూడా విభజన చట్టంలోకి సంబంధించినటువంటి కేంద్ర జాతీయ సంస్థలు, విద్యా సంస్థలు. మనం చూసాము. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాల్ని కూడా డెవలప్ చేయాలని చెప్పని విభజన చట్టంలో ఉన్నది. ఈరోజు మనందరికీ తెలిసింది 1000 కోట్ల రూపాయలతో ఇటు తిరుపతి కానివ్వండి, అటు విశాఖపట్నం కానీ, ఇటు విజయవాడ కానీ అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము. దానికి ఇప్పుడున్నటువంటి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా త్వరితగతిన ఏ విధంగా తగిన ఇంటర్నల్ సదుపాయాలు కల్పిస్తున్నారు, మౌలిక సదుపాయాలను కూడా చూస్తున్నాము. వాళ్ళు ఏం చేశారు, అప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ఎయిమ్స్తో సహా కనీసం ఒక 2 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు కూడా వేయలేదు. ఏ ఒక్క కేంద్ర సంస్థకి కానీ లేదా రోడ్డు ప్రాజెక్టులకు కానీ రైలు ప్రాజెక్టులకు కానీ వారు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర వాటా ఇవ్వకుండా, కనీసం ఒక గజం భూమి కూడా ఇవ్వకుండా మళ్ళీ రాష్ట్రానికి ఏం చేసింది అని చెప్పని మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు.